హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేశారో మనకు తెలిస్తే అతను ఎందుకు చేశాడో నాకు తెలుసు అంటాం కదా. I know why he did it. I know why he did it. ఎవరైనా తప్పు చేసి ఉంటారని నమ్మితే వాళ్ళు తప్పు చేసి ఉంటారు అంటాం కదా. They must have made a mistake. They must have made a mistake. ఎవరైనా కావాలని పట్టించుకోకపోతే అతను నన్ను కావాలనే పట్టించుకోలేదు అంటాం కదా. He deliberately ignored me. He deliberately ignored me. కొన్ని సందర్భాలలో నిజం తెలిసినా నిరూపించలేరు కదా. మీరు దానిని నిరూపించలేరు. You can't prove that. You can't prove that. సాధారణంగా మన గురించి ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు? What will they think of me now? What will they think of me now? కొన్ని సంఘటనలు మనల్ని బాధ పెడతాయి కదా. ఇలాంటి సంఘటనలు నన్ను బాధించాయి. Such incidents sadden me. Such incidents sadden me. కొన్ని సందర్భాలలో ఎవరైనా కన్నీటిని ఆపుకోలేరు కదా. ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. She could not control her tears. She could not control her tears. ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాలంటే అందరి సహకారం అవసరం కదా. మీరు మాతో సహకరించాలి. యూ షుడ్ కోఆపరేట్ విత్ అస్. యూ షుడ్ కోఆపరేట్ విత్ అస్. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని ఉన్నా చూడడానికి అవకాశం రాదు కదా. నేను ఇప్పటి వరకు చార్మినార్ చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ ద చార్మినార్ టిల్ నౌ. ఐ హ్యావెంట్ సీన్ ద చార్మినార్ టిల్ నౌ. ఏదైనా విషయంలో కాదు అని చెప్పడానికి ఇష్టం లేకపోతే తిరస్కరించడం నాకు ఇష్టం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ లైక్ టు రెఫ్యూజ్. ఐ డోంట్ లైక్ టు రెఫ్యూజ్. ఏదైనా సమస్యకి మంచి పరిష్కారాన్ని సూచించినప్పుడు ఇది మీ మనసుకు ఎలా తట్టింది అంటాం కదా. హౌ డిడ్ దిస్ కమ్ టు యువర్ మైండ్? హౌ డిడ్ దిస్ కమ్ టు యువర్ మైండ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవేమీ నచ్చకపోతే నాకు నచ్చింది ఏమీ లేదు అంటాం కదా. దేర్ ఈజ్ నథింగ్ దట్ ఐ లైక్. దేర్ ఈజ్ నథింగ్ దట్ ఐ లైక్. ఎవరికైనా సహాయం చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇతరులకు సహాయం చేయండి, మీరు సంతోషంగా ఉంటారు. హెల్ప్ అదర్స్, యూ విల్ బీ హ్యాపీ. హెల్ప్ అదర్స్, యూ విల్ బీ హ్యాపీ. అప్పుడప్పుడు పొరపాటుగా రాంగ్ నంబర్కి డయల్ చేస్తూ ఉంటాం కదా. నేను రాంగ్ నంబర్కి డయల్ చేశాను. ఐ డయల్డ్ ద రాంగ్ నంబర్. ఐ డయల్డ్ ద రాంగ్ నంబర్. ఏదైనా సరైనది కాదనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది ఏ విధంగానూ సరైనది కాదు. ఇట్ ఈస్ బై నో మీన్స్ కరెక్ట్. ఇట్ ఈస్ బై నో మీన్స్ కరెక్ట్. కొంతమందిని చూస్తే జాలి కలుగుతుంది కదా. నేను కొంతమందిని చూసి జాలి పడతాను. ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ పీపుల్. ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ పీపుల్. ఉద్యోగం మారాలనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెప్తాం కదా. నేను ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ చేంజింగ్ జాబ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ చేంజింగ్ జాబ్. అలాగే నేనెప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నెవర్ చీటెడ్ ఎనీబడి. ఐ హ్యావ్ నెవర్ చీటెడ్ ఎనీబడి. అనవసరమైన ఖర్చు కోసం డబ్బులు అడుగుతూ ఉంటే డబ్బు చెట్లకు కాయదు అంటాం కదా. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం కేకలు వేస్తారు కదా. వాళ్ళు సహాయం కోసం కేకలు వేశారు. దే షౌటెడ్ ఫర్ హెల్ప్. దే షౌటెడ్ ఫర్ హెల్ప్.
ఎవరైనా అర్థం కానట్లుగా వ్రాస్తూ ఉంటే బరకవద్దు, స్పష్టంగా వ్రాయి అని చెబుతాం కదా. డోంట్ స్క్రిబుల్, రైట్ లెజిబ్లీ. డోంట్ స్క్రిబుల్, రైట్ లెజిబ్లీ. అలాగే మా నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. ఎవరైనా మన పక్క ఇంటిలో నివసిస్తూ ఉంటే అతను నా పక్కనే నివసిస్తున్నాడు అని చెబుతాం కదా. హీ లివ్స్ నెక్స్ట్ టు మీ. హీ లివ్స్ నెక్స్ట్ టు మీ. ఎవరైనా ఇంతకుముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబుతూ ఉంటే ఇది అదే పాత కదా అంటాం కదా. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. పళ్లకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే దంతవైద్యుని కలవాలి కదా. నేను దంతవైద్యుడిని కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ ఏ డెంటిస్ట్. ఐ వాంట్ టు సీ ఏ డెంటిస్ట్. ఎవరైనా ఏం చేశారో తెలుసో లేదో నిర్ధారించుకోవడానికి ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో వాట్ హీ హ్యాస్ డన్. డూ యూ నో వాట్ హీ హ్యాస్ డన్. అతి మంచితనం వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది కదా. అతి మంచితనం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఏదైనా ముఖ్యమైన రోజు గుర్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు ఆ రోజు గుర్తుందా అని అడుగుతాం కదా. డూ యూ రిమెంబర్ దట్ డే. డూ యూ రిమెంబర్ దట్ డే. అప్పుడప్పుడు నిద్రలో విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. పిల్లలు నేల మీద కూర్చుంటే కూర్చోవద్దని చెప్తాం కదా. నేలపై కూర్చోవద్దు. డోంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. డోంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. ఏదైనా కారణం చేత రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఆలస్యమైతే రైలుని తప్పిపోతాం కదా. వాళ్ళు రైలును తప్పిపోయారు. దే మిస్డ్ ద ట్రైన్. దే మిస్డ్ ద ట్రైన్. పిల్లలు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడానికి అప్పుడప్పుడు అనుమతిస్తూ ఉంటాం కదా. ఆమె అతన్ని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. అలాగే మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. అప్పుడప్పుడు భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా. తిన్న తర్వాత నాకు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ బ్లోటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. ఐ ఫీల్ బ్లోటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయినట్లుగా అనిపిస్తే అడిగి నిర్ధారించుకుంటాం కదా. ఫోన్ రింగ్ అవుతుందా. ఈజ్ ద ఫోన్ రింగింగ్. ఈజ్ ద ఫోన్ రింగింగ్. అలాగే ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. వర్షాలు బాగా కురిసినప్పుడు నదులలో నీటి మట్టం పెరుగుతుంది కదా. నీటి మట్టం పెరుగుతోంది. ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ అప్. ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ అప్. గడియారం పగిలినట్లుగా గమనిస్తే ఈ గడియారం పగిలిపోయింది అని చెబుతాం కదా. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకోవడానికి నీ నోట్బుక్ చూపించు అని అడుగుతాం కదా. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. ఎవరైనా అనవసరంగా నిందలు వేస్తూ ఉంటే మీరు నాపై నిందలు వేస్తున్నారు అంటాం కదా. యు ఆర్ స్లాండరింగ్ మీ. యు ఆర్ స్లాండరింగ్ మీ. కొందరు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు కదా. మా నాన్న సరదా మనిషి. మై డాడ్ ఈజ్ ఎ హిలేరియస్ పర్సన్. మై డాడ్ ఈజ్ ఎ హిలేరియస్ పర్సన్. అలాగే నేను ఎప్పుడూ నీ పక్షానే ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ ఆల్వేస్ టేక్ యువర్ సైడ్. ఐ ఆల్వేస్ టేక్ యువర్ సైడ్.
ఎవరైనా అకారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటే కారణం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టడం మానేయండి అని చెబుతాం కదా. స్టాప్ బాదరింగ్ మీ ఫర్ నో రీజన్. స్టాప్ బాదరింగ్ మీ ఫర్ నో రీజన్. ఎవరైనా అనవసరంగా ఎగతాళి చేస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు ఆమెను ఎగతాళి చేశారు. దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. కొందరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు కదా. అతను చాలా వివేకంతో మాట్లాడతాడు. హీ టాక్స్ వెరీ సెన్సిబ్లీ. హీ టాక్స్ వెరీ సెన్సిబ్లీ. కొందరు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె మొండి అమ్మాయి. షీ ఈజ్ ఎ స్టబన్ గర్ల్. షీ ఈజ్ ఎ స్టబన్ గర్ల్. కొందరికి పేదరికం వలన ఉండడానికి ఇల్లు కూడా ఉండదు కదా. వాళ్ళకి ఉండేందుకు ఇల్లు లేదు. దే హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. దే హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. కొందరు చాలా ధైర్యంగా ఉండి ఏ విషయానికి భయపడరు కదా. ఆమె దేనికి భయపడదు. షీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. షీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరైనా మన ఇంటి దగ్గరలో నివసిస్తూ ఉంటే అతను మా పరిసరాల్లో నివసిస్తున్నాడు అని చెబుతాం కదా. హీ లివ్స్ ఇన్ మై నైబర్హుడ్. హీ లివ్స్ ఇన్ మై నైబర్హుడ్. ఎవరైనా కారు నడుపుతూ ఉంటే అది ఎవరి కారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఎవరి కారు నడుపుతోంది. హూస్ కార్ ఈజ్ షీ డ్రైవింగ్. హూస్ కార్ ఈజ్ షీ డ్రైవింగ్. అలాగే ఒకసారి కలిస్తే పోయేదేమీ లేదు అని ఇలా చెప్పాలి. నథింగ్ గోస్ ఇన్ మీటింగ్ వన్స్. నథింగ్ గోస్ ఇన్ మీటింగ్ వన్స్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి దేవునిపై నమ్మకం ఉంచండి అంటాం కదా. కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాం కదా. నేను వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాను. ఐ రిటాలియేటెడ్ రైట్ అవే. ఐ రిటాలియేటెడ్ రైట్ అవే. కొందరు వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటారు కదా. తన గురించి అతను గొప్పగా ఆలోచిస్తాడు. హీ థింక్స్ హైలీ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ థింక్స్ హైలీ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎవరైనా మన డబ్బు దోచుకుంటే ఆ విషయం చెప్తాం కదా. నా డబ్బు దోచుకున్నారు. మై మనీ వాజ్ స్టోలెన్. మై మనీ వాజ్ స్టోలెన్. కాఫీ తాగడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు కాఫీ తాగడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. డబ్బు అవసరమైనప్పుడు ఖర్చులు తగ్గించుకుంటాం కదా. మన ఖర్చులు తగ్గించుకుందాం. లెట్స్ కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. లెట్స్ కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. ఎవరైనా మనకి తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. మాకు ఆమె తెలియదు. వీ డోంట్ నో హర్. వీ డోంట్ నో హర్. ఎవరైనా పద్ధతిగా లేకపోతే నువ్వు నీ పద్ధతులు ఎప్పుడు మార్చుకుంటావు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్. వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అదే ఆయన ప్రత్యేకత. దట్స్ హిజ్ స్పెషాలిటీ. దట్స్ హిజ్ స్పెషాలిటీ. ఏవైనా కోస్తున్నప్పుడు పొరపాటుగా వేళ్ళు కోసుకుంటూ ఉంటాం కదా. నేను నా వేలును కోసుకున్నాను. ఐ జస్ట్ కట్ మై ఫింగర్. ఐ జస్ట్ కట్ మై ఫింగర్. పూలు కోసిన తరువాత ఎక్కువసేపు బయట ఉంచితే వాడిపోతాయి కదా. పూలన్నీ వాడిపోయాయి. ద ఫ్లవర్స్ హ్యావ్ ఆల్ విదర్డ్. ద ఫ్లవర్స్ హ్యావ్ ఆల్ విదర్డ్. అలాగే అతను నన్ను వెర్రివాణ్ణి చేశాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ ఫూల్డ్ మీ. హీ హ్యాస్ ఫూల్డ్ మీ. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్తుంటే ఆ విషయం చెప్తాం కదా. మా నాన్న జర్మనీకి వెళ్తున్నారు. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు జర్మనీ. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు జర్మనీ. అలాగే అతని ఉద్దేశాలు మంచివి కావు అని ఇలా చెప్పాలి. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్.
బాగా ఆకలి వేస్తున్నప్పుడు తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్తాం కదా, నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురా. యు గో అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. యు గో అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. ఎవరిదైనా ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా, ఆమె పరిస్థితి విషమిస్తుంది. హర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. హర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది కదా, అతను చాలా ఒంటరితనం అనుభవించాడు. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. అలాగే వాళ్ళు అతన్ని మేధావిగా భావిస్తారు. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. నిజం చెప్పకుండా నటిస్తున్నామని అనుమానించినప్పుడు నేను ఎలాంటి నాటకాలు ఆడటం లేదు అంటాం కదా, ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీ డ్రామా. ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీ డ్రామా. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా అని అడుగుతాం కదా, డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్. ఎవరైనా ఆట పట్టిస్తామేమోనని భయపడుతూ ఉంటే నేను నిన్ను ఆట పట్టించను అని ఇలా చెప్పాలి, ఐ విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఐ విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఎవరికైనా బాగా జ్ఞానం ఉంటే నీకు మంచి జ్ఞానం ఉంది అంటాం కదా, యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. ఏదైనా విషయంలో గొడవ పడుతూ ఉంటే విషయం ఇక్కడ తేల్చుకోండి అని చెబుతాం కదా, సెటిల్ ద మ్యాటర్ హియర్. సెటిల్ ద మ్యాటర్ హియర్. అలాగే నన్ను నేను పరిచయం చేసుకోనివ్వండి అని ఇలా చెప్పాలి, లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. చాలా ఎక్కువ సంతోషం కలిగినప్పుడు డ్యాన్స్ చేస్తారు కదా, అతను ఎంతో ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నాడు. హీ ఈజ్ డాన్సింగ్ విత్ గ్రేట్ జాయ్. హీ ఈజ్ డాన్సింగ్ విత్ గ్రేట్ జాయ్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కొద్దిసేపు ఆలోచిస్తారు కదా, ఆమె కొన్ని నిమిషాలు ఆలోచించింది. షీ థాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. షీ థాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కొందరు ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు ఆతృతగా మాట్లాడతారు కదా, మీరు చాలా ఆతృతగా మాట్లాడుతున్నారు. యు ఆర్ టాకింగ్ సో నర్వస్లీ. యు ఆర్ టాకింగ్ సో నర్వస్లీ. కొందరు ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు కదా, అతను మాట్లాడకుండా ఉండలేడు. హీ విల్ నాట్ రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్. హీ విల్ నాట్ రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్. అలాగే నేను మీకు నీళ్లు తీసుకురానా అని ఇలా అడగాలి, షల్ ఐ బ్రింగ్ యూ వాటర్. షల్ ఐ బ్రింగ్ యూ వాటర్. కొన్ని పనులు చేయడం వలన మన సమయం వృధా అవుతుంది కదా, ఇది పూర్తిగా సమయం వృధా చేయడమే. ఇట్స్ ఏ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్స్ ఏ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైనా అపార్థం చేసుకుంటే ఆ విషయం చెబుతాం కదా, మీరు అతన్ని అపార్థం చేసుకుంటున్నారు. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ హిమ్. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ హిమ్. అహంకారం చూపించడం ఎవరికైనా మంచిది కాదు కదా, మీ అహంకారం మిమ్మల్ని నాశనం చేస్తుంది. యువర్ arrogance విల్ ruin you. యువర్ arrogance విల్ ruin you. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు కారణం తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా, నేను కారణం తెలుసుకోవచ్చా? మే ఐ నో ద రీజన్. మే ఐ నో ద రీజన్. ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు నీకు కొంచెం కూడా తెలివి లేదు అంటాం కదా, యూ డోంట్ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ సెన్స్. యూ డోంట్ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ సెన్స్. అలాగే అతను మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాడు అని ఇలా చెప్పాలి, హీ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ యూ. హీ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ యూ. అప్పుడప్పుడు కొన్ని విషయాలలో రాజీ పడవలసి వస్తుంది కదా, మనం రాజీ పడవలసి ఉంటుంది. వీ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్. వీ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్.
మనం తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. మన నిర్ణయం సరైనదే. అవర్ డెసిషన్ వాజ్ కరెక్ట్. అవర్ డెసిషన్ వాజ్ కరెక్ట్. కొన్ని సందర్భాలలో స్వార్థంగా ఉండవలసి వస్తుంది కదా. ఒక్కోసారి స్వార్థంగా ఉండడం న్యాయమే. బీయింగ్ సెల్ఫిష్ ఎట్ టైమ్స్ ఈజ్ ఫెయిర్. బీయింగ్ సెల్ఫిష్ ఎట్ టైమ్స్ ఈజ్ ఫెయిర్. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే వాళ్ళ మీద ఆధారపడవద్దని చెప్తాం కదా. అతనిపై ఆధారపడవద్దు. డోంట్ రిలై ఆన్ హిమ్. డోంట్ రిలై ఆన్ హిమ్. ఎవరికైనా ఇంతకుముందు వాగ్దానం చేసి ఉంటే ఆ విషయం గుర్తు చేస్తాం కదా. నేను ఇంతకుముందు నీకు మాట ఇచ్చాను. ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ బిఫోర్. ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ బిఫోర్. ఏ విషయమైనా రహస్యంగా ఉంచాలంటే ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి కదా. దాని గురించి ఎవరికీ తెలియకూడదు. నో వన్ ఎల్స్ షుడ్ నో అబౌట్ ఇట్. నో వన్ ఎల్స్ షుడ్ నో అబౌట్ ఇట్. ఏదైనా ఫోటో చూస్తున్నప్పుడు అందులో మనం లేకపోతే ఈ ఫోటోలో నేను లేను అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. ఐ యామ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. అప్పుడప్పుడు కొన్ని విషయాలలో అపోహపడుతూ ఉంటాం కదా. నా స్నేహితుడు అపోహలో ఉన్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఏ మిస్కన్సెప్షన్. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఏ మిస్కన్సెప్షన్. ఎవరైనా కిటికీలోంచి చూస్తున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను కిటికీలోంచి చూస్తున్నాడు. హీ వాజ్ పీపింగ్ త్రూ ద విండో. హీ వాజ్ పీపింగ్ త్రూ ద విండో. ఏ వస్తువునైనా ఇంగ్లీష్లో ఏమంటామో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? వాట్ డూ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? వాట్ డూ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? భార్యాభర్తలు కోపం వచ్చినప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు అంటూ ఉంటారు కదా. ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. అలాగే అతను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. హీ హ్యాస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. డ్రెస్సులు ఎంపిక చేసుకునేటప్పుడు రంగు బాగోకపోతే బాగోలేదని చెప్తాం కదా. ఈ రంగు బాగోలేదు. దిస్ కలర్ ఈస్ నాట్ గుడ్. దిస్ కలర్ ఈస్ నాట్ గుడ్. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె తన గదిలో ఏడుస్తూ ఉంది. షీ వాజ్ క్రయింగ్ ఇన్ హర్ రూమ్. షీ వాజ్ క్రయింగ్ ఇన్ హర్ రూమ్. గతాన్ని ఎవరూ మార్చలేరు కదా. మీరు గతాన్ని ఎప్పటికీ తుడిచివేయలేరు. యూ కెన్ నెవర్ వైప్ అవుట్ ద పాస్ట్. యూ కెన్ నెవర్ వైప్ అవుట్ ద పాస్ట్. కొందరు పని తప్పించుకోవడానికి ఒంట్లో బాగున్నట్లు నటిస్తూ ఉంటారు కదా. ఒంట్లో బాగున్నట్లు నటించవద్దు. డోంట్ ప్రిటెండ్ టు బి సిక్. డోంట్ ప్రిటెండ్ టు బి సిక్. మారుమూల గ్రామాల్లో అన్ని కచ్చా రోడ్లు ఉంటాయి కదా. ఇది కచ్చా రోడ్డు. దిస్ ఈజ్ అన్ అన్మెటల్డ్ రోడ్. దిస్ ఈజ్ అన్ అన్మెటల్డ్ రోడ్. పిల్లలు నీళ్లు త్రాగేటప్పుడు ఒలకపోస్తూ ఉంటారు కదా. మంచం మీద నీళ్లు ఒలకపోయవద్దు. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద బెడ్. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద బెడ్. ఏదైనా మనకి మంచిదనిపించినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఇది నాకు చాలా మంచిది. దిస్ వన్ ఈజ్ బెటర్ ఫర్ మీ. దిస్ వన్ ఈజ్ బెటర్ ఫర్ మీ. ఎవరైనా మనకి నిబంధనల గురించి వివరిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను నాకు నిబంధనలను వివరించాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ టు మీ. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ టు మీ. ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళని రక్షించాలనుకుంటే ఎందుకు రక్షించాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అతన్ని ఎందుకు రక్షించాలనుకుంటున్నారు? వై డూ యూ వాంట్ టు సేవ్ హిమ్? వై డూ యూ వాంట్ టు సేవ్ హిమ్? ఎవరిదైనా ఫోన్ ఉపయోగించుకోవడానికి వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను ఫోన్ చేయవచ్చా? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? అలాగే అతను నా సవతి సోదరుడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ మై స్టెప్ బ్రదర్. హీ ఈజ్ మై స్టెప్ బ్రదర్. ప్రతి మనిషి ఏదో ఒక రోజు పరిస్థితిని అర్థం చేసుకుంటారు కదా. ఆమె ఏదో ఒక రోజు తెలుసుకుంటుంది. షీ విల్ రియలైజ్ ఇట్ సమ్ డే. షీ విల్ రియలైజ్ ఇట్ సమ్ డే.
తప్పుదోవలో వెళ్ళవద్దని జాగ్రత్తలు చెబుతూ ఉంటాం కదా. ఎవరి చేత తప్పుదోవ పట్టించబడవద్దు. డోంట్ గెట్ మిస్లెడ్ బై సమ్వన్. డోంట్ గెట్ మిస్లెడ్ బై సమ్వన్. ఎక్కువ రోజులు బట్టలు ఉతకకపోతే చాలా ఉంటాయి కదా. నాకు ఉతకడానికి చాలా బట్టలు ఉన్నాయి. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ టు వాష్. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ టు వాష్. మనకి నచ్చని వాళ్ళతో మనం కలిసి ఎక్కడికి వెళ్ళం కదా. ఆమె అతనితో వెళ్ళదు. షీ విల్ నాట్ గో విత్ హిమ్. షీ విల్ నాట్ గో విత్ హిమ్. ఏదైనా సంఘటన వెనుక కారణం ఉంటే అది చెబుతాం కదా. దాని వెనక ఓ కారణం ఉంది. దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. మనకి ఇష్టమైన వాళ్ళు పోటీలో గెలవాలని కోరుకుంటాం కదా. నేను ఆమె గెలవాలని కోరుకున్నాను. ఐ వాంటెడ్ హర్ టు విన్. ఐ వాంటెడ్ హర్ టు విన్. ఎక్కువగా ఆకలి వేస్తున్నప్పుడు నా కడుపు నకనకలాడుతుంది అంటాం కదా. మై స్టమక్ ఈజ్ గ్రౌలింగ్. మై స్టమక్ ఈజ్ గ్రౌలింగ్. అలాగే సోమవారం రండి అని ఇలా చెప్పాలి. కమ్ ఆన్ మండే. కమ్ ఆన్ మండే. అప్పుడప్పుడు కింద పడి గాయాలవుతూ ఉంటాయి కదా. నేను కింద పడి నా చేతికి గాయమైంది. ఐ ఫెల్ అండ్ హర్ట్ మై ఆర్మ్. ఐ ఫెల్ అండ్ హర్ట్ మై ఆర్మ్. కంగారుగా గేట్లు వేసేటప్పుడు అప్పుడప్పుడు వేలు నలుగుతూ ఉంటాయి కదా. అతను తన వేలు గేట్లో నలగగొట్టుకున్నాడు. హీ ప్రెస్డ్ హిజ్ ఫింగర్ ఇన్ టు ద గేట్. హీ ప్రెస్డ్ హిజ్ ఫింగర్ ఇన్ టు ద గేట్. మనకి తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతును గుర్తుపడతాం కదా. నేను అతని గొంతును గుర్తించాను. ఐ రికగ్నైజ్డ్ హిజ్ వాయిస్. ఐ రికగ్నైజ్డ్ హిజ్ వాయిస్. పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనివ్వడం మంచిది కాదు కదా. అతనికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకండి. డోంట్ గివ్ హిమ్ టూ మచ్ ఫ్రీడమ్. డోంట్ గివ్ హిమ్ టూ మచ్ ఫ్రీడమ్. గోడ మీద ఎవరైనా రాస్తూ ఉంటే రాయొద్దని చెబుతాం కదా. గోడపై రాయవద్దు. డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ ద వాల్. మన ఫోన్ ఎక్కడ వెతికినా కనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా ఫోన్ ఎక్కడా కనిపించలేదు. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ ఎనీవేర్. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ ఎనీవేర్. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు గో సమ్వేర్. డూ యూ వాంట్ టు గో సమ్వేర్. ఎవరైనా ఫోన్ కాల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు కాల్ చేయకపోతే ఆమె కనీసం నాకు కాల్ చేయలేదు అంటాం కదా. షీ డిడ్ నాట్ ఈవెన్ కాల్ మీ. షీ డిడ్ నాట్ ఈవెన్ కాల్ మీ. మన స్నేహితుడు ఎవరైనా ఉదయం రైలులో వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఉదయం రైలులో దిగాడు. హీ గాట్ ఆఫ్ ద మార్నింగ్ ట్రైన్. హీ గాట్ ఆఫ్ ద మార్నింగ్ ట్రైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.